ఈ 18 నెలల కాలం మీ ఓటమి మిమ్మల్ని ఎంతవరకు వెనక్కి నెట్టింది? ఓటమి అంగీకరించాల్సిందే. ఏదైనా కానీ మూడు పార్టీలు కలవటము, లేకపోతే మా ఏమన్నా చిన్న చిన్న వైఫల్యాలు ఉండటము. తర్వాత ఈ 18 నెలల కాలంలో మిమ్మల్ని సంప్రదించి లేకపోతే మీరు వాళ్ళని సంప్రదించి అంతా జరిగిపోయింది, చివరి వరకు వెళ్ళి లోకేష్ గారి దగ్గర మళ్ళీ అంతా జాయినింగ్ అవుతున్నారనగా మీరు ఆగిపోయారు అని అంటున్నారు. అంటే తెలుగుదేశానికి ఇప్పుడు అక్కడ నాయకులు లేరు కాబట్టి మీరు వెళ్ళాలనుకున్నారా? ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే మీద కూటమి ప్రభుత్వంలోని విపరీతమైన వ్యతిరేకత, దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం నాబోటోడు వస్తే రైట్ అని వాళ్ళందరూ అనుకునే మాట నిజం. మీరు ఎమ్మెల్యేగా అయిపోయిన తర్వాత మీ టర్మ్ అయిపోయిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ప్రస్తుత ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చారు? ఏమీ తీసుకురాకపోగా అయితే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండగా శాంక్షన్ చేయించామో ఆ శాంక్షన్ చేసిన అన్నిటినీ అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అవనిగడ్డకు సంబంధించి మన రైతులకు సంబంధించి వచ్చారు. ఈ బ్రిడ్జికి సంబంధించి కూడా ఒకటి సాధిస్తున్నామని చెప్పి చెప్పుకొచ్చారు. సాధించేదే ఉంది సార్, పాత శాంక్షనే కదా, కొత్తగా సాధించేదేంటి? మీరు కూడా ఎట్లా మాట్లాడతారు? పాత శాంక్షన్నే ఆ టెండర్ పిలిచి 109 కోట్లు శాంక్షన్ అయింది, అది టెండర్ పిలిస్తే బ్రిడ్జ్ అయిపోతుంది. కావాల్సింది అప్రోచ్ రోడ్లకి డబ్బులు ఇస్తున్నామని చెప్పమన్నాను. ఇదంతా కూటమి ప్రభుత్వం చేసిందని చెప్పుకోవాలి. అమ్మఒడి ఉంది, తల్లికి 100 మార్చారు, మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు. అసలు 100% చెప్పేదానికి చేసేదానికి పొందనుంటలా. ఏదైనా తుఫాను కానీ వరదలు కానీ వచ్చినప్పుడు కొన్ని లంక గ్రామాల్లో ఇల్లు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి మీ నియోజకవర్గంలో ఉన్నాయి. వాటికి కొన్ని రిటైనింగ్ వాల్స్ అట్లాంటివి నిర్మిస్తానని చెప్పి గతంలో మీరు కూడా హామీ ఇచ్చారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. వాటి మీద ఎంతవరకు వచ్చిన సిచ్యువేషన్ ఏంటి? దాని మీద రిటర్నింగ్ వాళ్ళు కావాలని చెప్పి నేను కూడా ప్రతిపక్షంలో ఉండి అడిగాను. వాళ్ళు 20 సంవత్సరాల పైన 25 సంవత్సరాల పైన ఇప్పుడు ఉండ బుద్ధ పరిస్థితి అధికారం. మేము ఉంది 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయింది. ఆ 2 సంవత్సరాలు కరోనా పోయిన తర్వాత సీఎం గారితో నేను వాగ్దానం చేసి దానికి ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేయించి, ఇప్పుడు మీరు చెప్పిన రిటర్నింగ్ వాల్ దాన్ని కట్టాలంటే రాష్ట్ర వ్యాప్తంగా చుక్కల భూములు రిజిస్ట్రేషన్స్కి సంబంధించి కూడా అంశం మీద కూడా ఉంది. పెళ్ళిళ్ళకి కట్నాలు చదివిస్తారే 10,116 మంది రైతులు. ఈ రైతులందరినీ ఇబ్బంది పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక డాట్ పెట్టి రిజిస్ట్రేషన్ కానికుండా చేస్తే, వైసీపీ ఉన్నప్పుడు వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది, ఇప్పుడు ఇవ్వట్లేదు. గతంలో ఆర్బీకేలు కావచ్చు, సచివాలయాలు కావచ్చు. ఇప్పుడు అసలు సిచ్యువేషన్ ఏంటి? గత 4 సంవత్సరాల నుంచో 5 సంవత్సరాల నుంచో ఏమైందంటే ఇది మిషన్ కోత వచ్చింది. మాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ మిషన్తో కనుక చాలా స్పీడ్గా అయిపోతుంది. ఈ స్పీడ్గా అయిపోయిన దాన్ని తుఫాను వస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది అనేది ఈ ప్రభుత్వానికి అర్థం కావాలి. శ్రీహర్రావు గారు డాక్టర్ గారికి సంబంధించి సిబిసిఐడి ఓపెన్ చేయాలని మాట్లాడతారు. సిబిసిఐడినే కాదు, నేను నార్కోస్ టెస్ట్కి రెడీ అని చెప్పి చాలా కాలం అని చెప్పి 1 సంవత్సరం పైన అయింది. నేను దానికి ఇప్పటికే సిద్ధంగా ఖచ్చితంగా హత్య బయటికి తీసుకునేది. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకులు, అట్లాగే వైఎస్ఆర్సీపీ రైతు విభాగానికి సంబంధించి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఒంగోలు జిల్లాల వరకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినటువంటి సింహాద్రి రమేష్ బాబు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నాను సార్. ఈ 18 నెలల కాలం మీ ఓటమి మిమ్మల్ని ఎంతవరకు వెనక్కి నెట్టింది? సార్, ఓటమి అంగీకరించాల్సిందే. ఏదైనా కానీ మూడు పార్టీలు కలవటము, లేకపోతే మా ఏమన్నా చిన్న చిన్న వైఫల్యాలు ఉండటము మేము ఓటమికి కారణం. తర్వాత ఈ 18 నెలల కాలంలో ఎప్పుడు ఏ గవర్నమెంట్కి రానంత వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చింది. వాళ్ళ వ్యతిరేకత వచ్చేసిందంటారు అప్పుడే? ఖచ్చితంగా వచ్చిందన్న కాదు, చాలా ఎక్కువగా వచ్చింది. చాలా ఎక్కువ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి కదిలినా, ఎన్ని ఆంక్షలు పెడుతున్నా, పోలీసు ఎంత బందోబస్తు చేసినా, బారికేడ్లు పెట్టినా, గుంటలు తవ్వినా, ఏటిని లెక్క చేయకుండా జనం రావడానికి కారణం ఏంటంటే ఏదో తెలియని పొరపాటు చేసాం, మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డి గారిని పరిపాలనకు తెచ్చుకోవాల్సింది అని చెప్పి తెలియజేయడం కోసమే ప్రజలు అట్టా వస్తున్నారు అనుకున్నాను. మీరు 1 year వరకు ఏం మాట్లాడాల? తెలుగుదేశం అధికార కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత 1 year వరకు వెయిట్ చేశారా?
అదేం లేదే, ఎక్కడ వైపు లేదంటే అక్కడ చెప్తాను ఉన్నాం, చెప్పకుండా ఏమి లేవు. కాకపోతే ఏంటంటే కొన్ని చోట్ల ఏంటంటే కేసులు పెట్టడం, అనవసరంగా తీసుకెళ్ళి లోపల పెట్టడం, పోలీసుతో ఇబ్బంది పెట్టడం చేయడం వల్ల కొన్నిసార్లు ఎక్కడన్నా సైలెంట్ అయ్యారేమో. సైలెంట్ అయ్యారు తప్ప పనులేమో ఆపలేదు, జరుగుతూనే ఉన్నాయి. జరుగుతాడు. మీరు పార్టీ మారాలని ప్రయత్నం చేశారని అంటారు. పొరపాటును కూడా నేను పార్టీ మారే పరిస్థితిలో నేను లేను. ఎందుకు మారుతాను, ఎందుకు మారాలా, ఎందుకు అంటే భవిష్యత్తు ఏమన్నా లేదా వైఎస్ఆర్సీపీకి? లాస్ట్ నవంబర్ డిసెంబర్లోనే మీకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు, ఇప్పుడు తాజా కూటమిలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు మిమ్మల్ని సంప్రదించి, లేకపోతే మీరు వాళ్ళని సంప్రదించి అంతా జరిగిపోయినాయి, చివరి వరకు వెళ్ళి లోకేష్ గారి దగ్గర మళ్ళీ అంతా జాయినింగ్ అవుతున్నారనగా మీరు ఆగిపోయారు అని అంటున్నారు. అంటే తెలుగుదేశానికి ఇప్పుడు అక్కడ నాయకులు లేడు కాబట్టి మీరు వెళ్ళాలనుకున్నారా? లేదు, అది అసలు అట్లాంటి ప్రచారమేనా, లేదంటే ఏం జరిగింది? నా దగ్గర నుంచి అటువంటి ఆలోచన లేదు, అటువంటి ప్రయత్నం లేదు. అక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే మీద కూటమి ప్రభుత్వంలోని విపరీతమైన వ్యతిరేకత ఉంది. దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం నాబోటోడు వస్తే రైట్ అని వాళ్ళందరూ అనుకునే మాట నిజం, నన్ను కొందరు అడిగిన మాట నిజం. నేను చెప్పాను ఓపెన్గా, ఈ వయసులో నేను పార్టీలు మారటం ఇంకోటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదైతే ఆయన దగ్గర నుంచి కోరుకున్నానో ప్రజల ఏడలో ఆ విధంగా ఉన్నారు ఆయన. నేను కమ్యూనిస్ట్ పార్టీలో చాలా కాలం పనిచేశాను. పేదవాడికి ఉపయోగపడేటట్టుగా నిరంతరం ఆయన ఆలోచన ఉంటుంది, ఆయన ప్రయత్నం ఉంటుంది. అటువంటి దాంట్లో ఆయన మనం సాగరించాలి తప్ప ఆ పార్టీని విడిచిపెట్టి వెళ్ళాలన్న ఆలోచన నాకు ఎట్టి ప్రశ్న లేదు, రానివ్వను కూడా. కానీ అంటే మీకు సంబంధించి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా లెటర్ ఇచ్చారు, ఆయన జాయిన్ చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు అన్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. అంటే అట్లాంటిది అసలు మీ వైపు నుంచి లేదంటారా? ఎంత గుండు చూదంతా కూడా నా వైపు నుంచి లేదు. అసలు మా ఎమ్మెల్యే నన్ను చేర్చుకోమని ఎందుకు ఇస్తాడు? నేను చేరకుండా ఉంటే రైట్ అనుకుంటాడు. నేను చేరితే ఆయన ప్లేస్ ఖాళీ ఉండదేమో అనుకుంటాడు. అసలు నేను ఆ ప్రయత్నం చేయలేదు, అటువంటి ఆలోచన లేదు. నేను ఎట్టి బస్సులో జగన్ గారు అంటే ఉంటాను. పోయినసారి కూడా నా మీద ఆంధ్రజ్యోతిలో అట్లా కథనాలు వచ్చినాయి, ఏంటి నన్ను పార్లమెంట్కి పంపించడం మూలంగా గుర్రుగా ఉన్నాడని, ఇటువంటివి వచ్చిన ఆ ఆలోచనలో నేను లేను. ఎట్టి బస్సులో నేను వైసీపీలోనే కొనసాగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పేద ప్రజల ఎడల చిత్తశుద్ధితో ఉన్నంతకాలం, అధికారం ఉన్నంతకాలం పనిచేశాడు. ఇప్పుడు కూడా అటువంటి అటువంటి మనిషిని విడిచిపెట్టేదే తప్పు అవుతుంది. మీరు ఎమ్మెల్యేగా అయిపోయిన తర్వాత, మీ టర్మ్ అయిపోయిన తర్వాత, ఈ 18 నెలల కాలంలో ప్రస్తుత ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చారు? ఏమీ తీసుకురాకపోగా అయితే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండగా శాంక్షన్ చేయించామో ఆ శాంక్షన్ చేసిన అన్నిటినీ కానీకోకుండా స్లో చేసి, ఉదాహరణకి కోడూరు రోడ్డు ఉంది, నేను కోడూరు రోడ్డు ఎంచకపోతే మిమ్మల్ని ఓటు అడగని చెప్పాను ప్రజల దగ్గర. గతంలో చెప్పాను, అదే మాట చెప్పాను. గతంలో ఎంచకపోతే నేను ఓటుకు రానని చెప్పాను. శాంక్షన్ చేయించాను, ఎమ్మడబడ్డాను, తిరిగాను, పని మొదలు పెట్టించాను. ఆ పని అంతా అయిపోయి తారు వేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఈ లోపల ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోగానే 10 రోజుల్లో పూర్తి అవ్వాల్సిన రోడ్ని ఆపేసి ఆ కాంట్రాక్ట్ని ఏమి ఇబ్బంది పెట్టారో ఏం చేశారో తెలియదు, కానీ 11 నెలల తర్వాత ఆ రోడ్డు ఎంచారు. అదే కాంట్రాక్టరు అయ్యే డబ్బులు ఇంకోటి ఏమి మార్పు జరగల. 11 నెలలు ఆపాల్సిన అవసరం ఏముంది? 11 నెలలు ఆపేశారు. ఆపి ఇప్పుడు మేము చేయించమంటారు. అట్లాగే ఎదురుమండి బ్రిడ్జ్ ఉంది, అది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్, అది కూడా చెప్పాను అన్నా, ఇట్లా ఈ ఇబ్బంది ఉంది, 10,000 మంది జనాభా ఉన్నారు, ఏదన్నా రాత్రిపూట కడుపు నొప్పో ఏదైనా ఎమర్జెన్సీ డెలివరీ కేసు ఏదో వస్తే హాస్పిటల్కి రావడానికి 5-6 గంటలు పట్టుద్దన్నా, దానికి రహదారి అవసరం, బ్రిడ్జ్ అవసరం అని చెప్పాను. ఆయన కాసేపు ఆలోచిస్తుంటే, అన్న ఈసారి బడ్జెట్ డబ్బు లేదు, నెక్స్ట్ బడ్జెట్లో ఏమన్నా లేదన్నా, విజయవాడకు ఒక 70 కిలోమీటర్ల దూరంలో అటువంటి టూళ్ళు ఉండే నమ్మలేకపోతుందని వెంటనే చేద్దామని చెప్పి ఆ రోజు అది శాంక్షన్ ఇచ్చి నబార్డు నుంచి 109 కూడా శాంక్షన్ చేశారు. అది టెండర్ పిలిపించే దశలో ఇప్పుడున్న ఎంపీ గారు, అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, ఆయన ఒక మాట అడ్డవేశాడు, ఈ డబ్బులు దానికి సాలవు, తర్వాత మొత్తం శాంక్షన్ వచ్చిన తర్వాత మొదలెడదాం అన్నారు. అది ఆఫీసర్స్ డిలే చేస్తుంటే దాన్ని జగన్ గారి దగ్గరికి వెళ్ళి, అన్న ఇది పరిస్థితి అన్న, ఆఫీసర్స్ అందరినీ క్యాకేసి 109 కోట్లు ఉంది కదా, దాంతో బ్రిడ్జ్ అవుతుందా వాళ్ళందరినీ బ్రిడ్జ్ వరకు అయిపోతుంది అన్నారు. బ్రిడ్జ్ వరకు టెండర్ పిలిచి అది పూర్తి చేయించండి, అప్రోచ్ రోడ్ల సంగతి నేను తర్వాత శాంక్షన్ ఇస్తాను, కావాలంటే ఛాన్స్మని చెప్పారు. అప్పుడు టెండర్ పిలిచారు. ఆ టెండర్కి ఎలక్షన్ దగ్గర రావటం వల్ల ఎవరు రాలా. ఆ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ టెండర్ పిలిచారు. ఆ టెండర్కి ఒక కాంట్రాక్టర్ వచ్చాడు, ఏదో ఎలిజిబుల్ కాదని ఆపారు. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు, మాట్లాడారు. జగన్ గారు ఆ డబ్బుల్ని డైవర్ట్ చేశారు అని చెప్తున్నారు. నేనేం చెప్పాను,
వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్గా పిలిచిన టెండర్ కాగితాలు మొన్న ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిలిచిన కాగితాలు తీసుకొచ్చి మీడియా ముందు పెడితే ఈ అయ్యో పిచ్చి కాగితాలు చూపిస్తున్నాడు అంటాడు. ఏంటంటే ఎవరికి బాధ్యత లేకోకుండా ఒకరికొకరు కోఆర్డినేషన్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. చెప్పే ఎన్ని అబద్ధాలైనా వాళ్ళు భాషను చూసి నేర్చుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. ఎన్ని అబద్ధాలని చెప్తారు. ఈ పేపర్తో సహా ప్రూఫ్లతో సహా ఉన్నాయి, మీకు ఇస్తాను, మీరు చూడండి. ఇది పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అవనిగడ్డకు సంబంధించి మన రైతులకు సంబంధించి వచ్చారు. వచ్చిన తర్వాత కొంతవరకు అలాగే ఈ బ్రిడ్జికి సంబంధించి కూడా ఒకటి సాధిస్తున్నాం అని చెప్పుకొచ్చారు. సాధించేదే ఉంది సార్, పాత శాంక్షనే కదా, కొత్తగా సాధించేదేంటి? మీరు కూడా ఎట్లా మాట్లాడతారట? పాత శాంక్షన్ ఉన్నాయి. ఆ టెండర్ పిలిచి 109 కోట్లు శాంక్షన్ అయింది. అది టెండర్ పిలిస్తే బ్రిడ్జ్ అయిపోతుంది. కావాల్సింది అప్రోచ్ రోడ్లకి డబ్బులు ఇస్తున్నామని చెప్పమనండి. పాత గవర్నమెంట్లోని పిలిచారు, ఆ టెండరు, ఆ డబ్బులు ఉన్నాయి, దాంతో బ్రిడ్జ్ కడుతున్నాము, పక్కన అప్రోచ్ రోడ్లు అని చెప్పరు వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసింది ప్రజలకు అర్థం కాకోకుండా గందరగోళంలో పెట్టి ఇదంతా కూటమి ప్రభుత్వం చేసిందని చెప్పుకోవాలి. అమ్మఒడి ఉంది, తల్లికి 100 మార్చారు, మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు. అసలు 100% చెప్పేదానికి చేసేదానికి పొందనుంటలా. కానీ ఏదైనా తుఫాను కానీ వరదలు కానీ వచ్చినప్పుడు కొన్ని లంక గ్రామాల్లో ఇల్లు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి మీ నియోజకవర్గంలో ఉన్నాయి. వాటికి కొన్ని రిటైనింగ్ వాల్స్ అట్లాంటివి నిర్మిస్తానని చెప్పి గతంలో మీరు కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. వాటి మీద ఎంతవరకు వచ్చిన సిచ్యువేషన్ ఏంటి? ఇవాళకి కూడా ఆ పరిస్థితి ఏమి? సార్, నాకు దాని మీద రిటర్నింగ్ వాళ్ళు కావాలని చెప్పి నేను కూడా ప్రతిపక్షంలో ఉండి అడిగాను. వాళ్ళు 20 సంవత్సరాల పైన 25 సంవత్సరాల పైన ఇప్పుడు బుద్ధ ప్రస్తుత గారు అధికారంలో ఉన్నారు. మేము ఉంది 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయింది. ఆ 2 సంవత్సరాలు కరోనా పోయిన తర్వాత సీఎం గారితో నేను వాగ్దానం చేయించి దానికి ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను. ఇప్పుడు మీరు చెప్పిన రిటర్నింగ్ వాల్ దానికి కట్టాలంటే వరల్డ్ డిజాస్టర్ ఫండ్స్ నుంచి రావాల్సింది తప్ప స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోదు. అది దాన్ని వాయిదాలు వేసుకుంటూ వస్తుంది. ఛాన్సాల్సింది 25 సంవత్సరాల నుంచి ఛాన్సాల్సింది ఆయన అయితే, నేను 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా పోయింది. ఈ 3 సంవత్సరాల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి 8.5 కోట్ల రూపాయలు దానికి బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాం. ఇప్పుడు వాళ్ళు చేయని దానికి కూడా మా మీదేసి వృత్తి ఎట్లాగండి? చేయింది వాళ్ళు. ఆ తండ్రి దగ్గర నుంచి వాళ్ళ ముందు 40 ఏళ్ల పాటు పరిపాలన ఉన్నారు. 40 ఏళ్ళ నుంచి ఆ ఊరు కోసుకుపోతుంది. మేము ముందు 3 సంవత్సరాలు. అదంతా మా మీద పెడితే ఎట్లా? చేసిందంతా తప్పిదం ఏంటంటే ఇవాళ కూడా దీర్ఘకాలికంగా ఆ నియోజకవర్గానికి వచ్చే పని ఒక్కటి కూడా వాళ్ళు చేసింది ఏమి లేదు. ఏది చేసింది లేదంట. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చుక్కల భూముల రిజిస్ట్రేషన్స్కి సంబంధించి కూడా అంశం మీద కూడా ఉంది. మీరు నన్ను మాత్రం నేను మర్చిపోయినా మీరు నన్ను గుర్తు చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు చెప్తూ, చుక్కల భూములు ఎక్కువ 17,850 ఎకరాలు కోడూరు దగ్గర మా నియోజకవర్గంలో. కోడూరు, నాగాలంక, కోడూరు ఎక్కువ, నాగాలంక తక్కువ. 17,850 ఎకరాలు. పెళ్ళిళ్ళకి కట్నాలు చదివిస్తారే 10,116 మంది రైతులు. ఆ విధంగా నెంబర్ కరెక్ట్గా 10,116 మంది రైతులు. ఈ రైతులందరినీ ఇబ్బంది పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక డాట్ పెట్టి రిజిస్ట్రేషన్ కానికుండా చేస్తే పిల్లలకి కూతుర్లకి కట్నం ఇచ్చింది, అన్నదమ్ములు పంచుకుంది. రిజిస్ట్రేషన్లకు కాక గొడవలు పడుతుంటే ఆ విషయం మీద నేను అందరినీ కేకేసి, అప్పుడున్న నాయకులందరినీ కేకేసి కోడూరులోను అవనగడ్డలోను ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగి ర్యాలీలు చేసాం. అధికారం రాగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి ఈ విషయం చెప్తే దాని మీద చాలా లోతుగా పరిశీలించి కొంచెం ఇబ్బంది ఉందని చెప్పి ఇండివిజువల్ ఫైల్ చేయమన్నారు. ఇండివిజువల్ ఫైల్ అంటే ఒక్కొక్కళ్ళదే. సార్, 10,116 మంది ఫైల్స్ విడివిడిగా చేయటం అంటే చాలా నష్టం జరుగుతుందండి, చాలా టైం బాగుంటుంది అని చెప్తే పక్కనుండ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొందరు సిన్సియర్ ఆఫీసర్లు ఏం చెప్పారంటే, ఈ ఇండివిజువల్ ఫైల్ అయితే ఎంఆర్ఓ ఆఫీస్కి వాళ్ళకి డబ్బులు చాలా పెట్టాల్సి వస్తుంది. వీళ్ళు లాగేస్తారు, కోట్ల రూపాయలు లాగేస్తారు. ఏదైనా జీవో చేస్తారంటే చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సలహా ఇస్తే అవనగడ్డ వచ్చి జీవో చేసి వాళ్ళ భూములు వాళ్ళకి అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. రిజిస్ట్రేషన్ జరిగినాయి, కొన్ని జరిగినాయి, అంటే చేయించుకుంటే జరిగినాయి. కొన్ని చేయించుకుంటే జరిగినాయి. అది కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు పాస్బుక్ల మీద వేశారు. ఇది మీ భూములు లాక్కుంటాడనేమో బయట ప్రచారం చేశారు. జీవో చేసి ప్రజలకు భూములు అప్పచెప్పిన దాన్నేమో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ జీవో మూలంగా 40,000 ఎకరాలు చిల్లర ఆ డాట్ నుంచి తప్పుకున్నాయి. మళ్ళా చంద్రబాబు నాయుడు రాగానే వెంటనే డాట్ పెట్టాడు. ఎవరు భూములు లాక్కున్న వాళ్ళు అయ్యారు?
ఎవరిని జనాలు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు? చేసే పనులను ఆయన చేసిన పాపాన్ని కూడా ఎవరి మీద నెట్టడానికి చాలా తెలివిగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం. ఇప్పుడు చేసింది అదే, మా కోడూరులో బాధపడేది అందరూ. వాళ్ళకి అది ఇంకా మీరు పవన్ కళ్యాణ్ గారు వచ్చారన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు నేను ఇంతకుముందు అధికారంలో లేనప్పుడు చిరంజీవి గారి పార్టీలో నేను ఉన్నా. చిరంజీవి గారి అవనగడ్డ నియోజకవర్గానికి వస్తే సమస్య ఇక్కడ ఉందన్న, ఈ భూములకి ఉప్పు నీళ్ళు పైకి వచ్చి ఇబ్బంది అవుతుందని చెప్పి అవుట్ ఫాల్ సూయిజ్ రత్నకోట దగ్గరికి తీసుకెళ్ళి ఆయన చూపించారు. ఎవరికి? చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారు అన్నగారికి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన చూపించారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు కరోనా పోయిందన్న కదా, ఆ అవుట్ ఫాల్ సూయిజ్లన్నీ ఎస్టిమేట్ చేసి ఫైనాన్స్కి వెళ్ళి ఈ లోపలే మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, పోయింది. అవన్నీ ఫైనాన్స్లో ఉన్నాయి, అవి శాంక్షన్ చేయించాలి. అవి శాంక్షన్ చేయించడం, ఈ భూములు చూస్తే ఇట్లా పెట్టారు. ఇప్పుడు ఆ రైతులందరూ ఏడుపోతే తక్కువ. రైతాంగాన్ని ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏంటో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, ఎప్పుడు సీఎం అయినా వ్యవసాయం అనేది సర్వనాశనం అవుతూ వస్తుంది. మీరు ఇందాక ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడుతూ వచ్చారు, అంశాల మీద కావచ్చు, వడ్ల కొనుగోలు ధరలు, వాటికి సంబంధించి మద్దతు ధరల గురించి మాట్లాడుతున్నారు. గతంలో కూడా ప్రభుత్వం మీద అంటే వైసీపీ ఉన్నప్పుడు వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది, ఇప్పుడు ఇవ్వట్లేదు. గతంలో ఆర్బీకేలు కావచ్చు, సచివాలయాలు కావచ్చు. ఇప్పుడు అసలు సిచ్యువేషన్ ఏంటి? తుఫాన్ వస్తుంది అని ప్రచారంతోనే ముందుగానే కోసేసి వారి వడ్లు అనేది ఆరబెట్టాల్సిన పరిస్థితి. అది ఎండిన తర్వాతే పూర్తి స్థాయి తేమ శాతం తగ్గిన తర్వాత మాత్రమే సరైన రేట్ వస్తుందని చెప్పడం, ఇదంతా ఎక్కడ మిస్లీడ్ అవుతుంది? రైతులను ఎవరు మిస్లీడ్ చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? ఈ గవర్నమెంట్కి రైతుల పట్ల ఏ విధంగా చిత్తశుద్ధి ఉంది? సార్, మీకు అన్నీ తెలిసిన విషయాలే. ఒక చిన్న విషయం ఏంటంటే, లోగడ రైతు కోత కోసుకుని కట్టాతేసి, మామూలు మాన్యువల్గా కోత కోసుకుని కట్టాతేసి, అది పండగ వెళ్ళిన తర్వాత నిదానంగా నురుస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఏంటంటే రైస్ మిల్లుకి స్లోగా వెళ్ళి, గత 4 సంవత్సరాల నుంచో 5 సంవత్సరాల నుంచో ఏమైందండి, ఇది మిషన్ కోత వచ్చింది. మిషన్తో కోయటం. ఈ మిషన్తో కోసింది ఏంటంటే వెంటనే నిదానంగా అక్కడెక్కడో కుప్పలు నూర్చడం కాదు, మాన్యువల్గా నూర్చడం కాదు, మిషన్తో కనుక చాలా స్పీడ్గా అయిపోతుంది. ఈ స్పీడ్గా అయిపోయిన దాన్ని తుఫాను వస్తున్నప్పుడు ఎట్టా ఉంటుంది అనేది ఈ ప్రభుత్వానికి అర్థం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఇటువంటి తుఫాను వస్తుందన్నప్పుడు ఏం చేశారంటే, మేమందరం కలిసి రైతు విభాగంలో ఉన్నప్పుడు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్ని, పౌర సరఫరా శాఖ మంత్రిని, వీళ్ళందరినీ కూర్చోబెట్టి దాన్ని షార్ట్ అవుట్ చేయాలి, ఎట్లా చేస్తారో చేయమని చెప్పారు. చేయమని చెప్తే గోదావరి జిల్లా నుంచి రైస్ మిల్లర్లు అందరినీ కేకేసి విజయవాడలో మీటింగ్ పెట్టి, ఆ ధాన్యం మీరు కొనాల్సిందే, ఫిక్స్డ్ రేటు, ఇదిగో ఈ రేటు, ఆ రేటు మీరు కొనండి. కొని మీరేంటి బ్లెండ్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి, కొంత దాంట్లో మేము చూసి చూడడానికి పోతామని చెప్పారు. దాని మూలంగా ఏమైందంటే, ఎక్కడ కోత కోసి పచ్చొడ్డు ఉంటే ఆ పచ్చొడ్డుని అన్నింటినీ తోలేశారు. దీనికి కారణం ఏంటంటే, ఫారా బాయిల్డ్ రైస్ మిల్లు ఉంటే పచ్చొడ్డు అయినా తేమ శాతం ఉంటే వెళ్ళిపోతాయి. ఇక్కడ మనకేమైందంటే, కృష్ణా జిల్లాలో 160 రైస్ మిల్లు ఉన్నాయి. 120 రైస్ మిల్లులో 72 రైస్ మిల్లకే ఫారా బాయిల్డ్ అవకాశం ఉంది. దాంట్లో ఇంకొక 10 రైస్ మిల్లుకి డబుల్ ఉన్నాయి, అంటే 82 ఉంటాయి. గోదావరి జిల్లా ఎట్లా ఉంటాయంటే, మొత్తం రైస్ మిల్ అన్నిటికీ పారాబాయిల్డ్ ఉంటుంది. మన దానికంటే కెపాసిటీ 10 రెట్లు 15 రెట్లు ఉంటుంది. అక్కడ కారణం ఏంటి, రకరకాలుగా ఇప్పుడు బియ్యం చేస్తారు, ఇంకో రకంగా చేస్తారు, ఇంకో ఎన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళని క్యాగేజ్ మాట్లాడటం మూలంగా ఆ తుఫాను వచ్చిన సంవత్సరం ఇబ్బంది లేకుండా నడిచిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కదా, మా దగ్గర అమెరికా దగ్గర లేని పరికరాలు ఉన్నాయి, తుఫాను మేము ముందే గుర్తిస్తాం, డైవర్ట్ చేస్తామని చెప్తున్నారు కదా. ఈ ప్రభుత్వం చేయాల్సిన పడి ముందస్తుగానే జాగ్రత్త పడి వాళ్ళ పిలిపించుకుని కొనమని చెప్పాల్సింది. దాన్ని లేట్ చేయడం మూలంగా వాడు రైతు నానా రకాలుగా ఐరాణ పడిపోతున్నాడు. మీకు చెప్పాలంటే చివరి సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చివరి సంవత్సరంలో మిషన్ మీద కోత కోసి రోడ్డు మీద కాటా వేస్తే 2200 రూపాయలకి కొన్ని మిల్లర్స్ వేసుకెళ్ళారు. ఇవాళ అదే బీపీటీలు 1400 కొనేవాళ్ళు, 1250 అంటారు, 1300 అంటారు. ఇవాళ మిడిల్ మ్యాన్ లేకోకుండా రైస్ మిల్లర్ కొనరు. కొనేది గవర్నమెంట్ ద్వారానే, కానీ మిడిల్ మ్యాన్ ఉంటాడు. రైతు దగ్గర మిల్లర్ కోసం కొంత తగ్గిస్తాడు, మిడిల్ మ్యాన్ కోసం తగ్గిస్తాడు. వీళ్ళని అదుపు చేసే పరిస్థితి ఈ గవర్నమెంట్కి లేకుండా పోయింది. బాధ్యతారహితంగా ప్రవర్తించడం మూలంగా రైస్ మిల్లర్స్, మిడిల్ మ్యాన్ విడిగా రైతును దోపిడీ చేస్తున్నారు. ఈ విషయాన్ని చెబితే వైఎస్ఆర్సీపీ అల్లరి చేస్తుందంటారు తప్ప ఇది వాస్తవాన్ని ఒప్పుకోరు.
వాస్తవాన్ని గ్రహించారు. ఇది వాస్తవాన్ని గ్రహించట్లా తెలుసు వాస్తవాన్ని. కానీ ఇదంతా ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఒక పార్టీ మీద నింద. నేను రైతుగా చెప్తున్నా, ఇవాళ విజయవాడ దాటిన దగ్గర నుంచి మా నియోజకవర్గం చివరి వరకు ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలంలో ఉడ్డారు పోశారు, రోడ్ల మీద పోశారు. పైగా ఒక ఎకరం తిరగేయడానికి 4 మనుషులు కావాలి. ఒడ్డు తిరగేయడానికి 4 మనుషులకి ఒక్కొక్కరికి 500 ఇవ్వాలి. ఈ వర్షాలు చినుకులు పడటం మూలంగా మనుషులను పనికి కేకేసిన కూలికి వచ్చే పరిస్థితి కనపడుతుంది. అందుకని ఒక చీప్ కార్పొరేట్ ఇస్తారు, 500 రూపాయలు, ఒక 150 రూపాయలు చీప్ క్వార్టర్. ఇవాళ రైతు అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాడు. 4 ఎకరాలు 5 ఎకరాలు ఉండ చిన్న రైతులు, కవులోళ్ళు అసలు ఇంత అంతా బాధగా పడేది. ఆ బాధ వాళ్ళకి ఏం కనపడలే. మొన్న మా జిల్లా ప్రెసిడెంట్ గారు నేను పెద్దకళ్ళేపల్లి అనే ఊరు ఇట్లా ఒడ్డుపోసి ఉన్నట్టు వెళ్ళాం. చూస్తే ఎన్ని రోజులు అయిందంటే 4-5 రోజులు అయిందంటే కోతకు వచ్చేది. తేమ శాతం ఎంత ఉందంటే ఇప్పుడు కరెక్ట్గా ఉందంటే ఇబ్బంది ఏమి లేదు. మరి ఎందుకంటే గోతాలు ఇవ్వలేదన్నారు. అక్కడ పిఎస్సి దగ్గరికి వెళ్ళి ఒక గోడౌన్ తాళాన్ని ఇమ్మన్నాను నేను. తీసాడు గోతాలు ఉన్నాయి. ఎందుకు ఇవ్వలేదని. ఇస్తానండి, ఎవరు అడగలేదు అన్నారు. ఆ రైతు పక్కనే ఉన్నాడు. నేను అడిగానండి, ఇవ్వలేదు, ఇప్పుడు పట్టుకెళ్ళమని ఇచ్చాడు. అంటే మిల్లర్తో చెబితేనే రైతుకు గోతాలు ఇస్తున్నారు. ఇప్పుడు రైతు అనేవాడు ఈ బాధపడుకోకుండా 50 రూపాయలు పోయినా 100 రూపాయలు పోయినా ఎట్టగొట్ట రైస్ మిల్ అతను వేసుకెళ్ళిపోతే చాలు అని అనుకుంటున్నాడు. ఆ విధంగా మానసికంగా ఈ గవర్నమెంట్ వాళ్ళని ఇబ్బంది పెట్టి ప్రిపేర్ చేసి లాస్కి అమ్మించే రైతును నష్టపరిచే పరిస్థితి తెచ్చిపెట్టింది. ఇదంతా కూటమి ప్రభుత్వం ఫెయిల్యూరే. నాదెళ్ల మనోహర్ గారు నెల రోజుల నుంచి చెప్తున్నాడు 83 లక్షల టన్నులు ప్యాడీ వస్తుంది, ఇందులో మేము 51 లక్షల టన్నులు కొనడానికి సిద్ధంగా ఉన్నాం, అన్నీ ప్రిపేర్ అయ్యి ఉన్నాం అంటారు. ఒక గోతాలు ఉండవు, లారీలు ఉండవు. రైస్ మిల్లు చెప్తేనే లారీ ఎత్తుతారు, రైస్ మిల్లు చెప్తేనే గోతాలు ఇస్తారు. ఇదంతా కూటమి ప్రభుత్వం ఫెయిల్యూరే. దీన్ని కాదనడానికి ఏమాత్రం అవకాశం లేదు. సమన్వయం చేసుకోలేక లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రైతుకి అంత చేశాడు, చేసినంత మాత్రం ఓటేశారా? ఇప్పుడు మనకి అయిపోతే ఏమవుతుంది, రైతులు చేస్తారా? దీని మూలంగా చేస్తారా? ఒకటి 4 అబద్ధాలు చెప్పొచ్చు. దానికి రమేష్ బాబు గారు, మీ మీద ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు దిగిందే? ప్రయత్నం చేస్తుంది, అందరి మీద ప్రయత్నం చేస్తుంది. మా ఊర్లో శ్రీహరిరావు గారు అనే ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన అడగబోతారు. శ్రీహరిరావు గారు డాక్టర్ గారికి సంబంధించి సిబిసిఐడి ఓపెన్ చేయాలని మాట్లాడుతారు. నాకు పార్ట్నర్, మాజీ పార్ట్నర్, వ్యాపారంలో పార్ట్నర్, ఫ్యాక్టరీ ఒకటి ఉండేది, దాంట్లో పార్ట్నర్. నాకు ఆయనకి ఎప్పుడు గొడవలు ఏమి లేవు. అసలు తగ్గుపడాల్సిన బెత్తం పెట్టి కొట్టడానికి కూడా డాక్టర్ గారి ఎవరికి అవకాశం లేదు. అదేదో ఆర్థిక లావాదేవీల మూలంగానో లేకపోతే దొంగలు ఎవరు చేశారో నాకు తెలియదు. కానీ మొత్తానికి ఏదో రకరకాల రోమర్స్ ఉన్నాయి. దాన్ని నా మీద పెడతానికి ప్రయత్నం చేశాను. నేను ఒకటే ఒక మాట చెప్పాను, నేను నార్కో టెస్ట్కైనా సిద్ధంగా ఉన్నా, మీరు ఏది విచారణకైనా ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. అంటే సిబిసిఐడిని ఆహ్వానిస్తారు. సిబిసిఐడికి ఇచ్చారు, ఇచ్చి చాలా కాలం అయింది. మా బుద్ధప్రసాద్ గారు ఇచ్చాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఎందుకనో అది అట్లాగే నడుస్తూ ఉంది. నడుతున్నా అంతకుముందు గవర్నమెంట్ కూడా నేను కూడా ప్రెషర్ పెట్టా. ఆయన నా పార్ట్నరు, మా ఇంటి దగ్గరలో ఉంది, ఈ హత్య జరగడం చాలా తప్పు, దాన్ని బయటకు తీయమని చెప్పి అప్పుడు డిఎస్పీ గారిని ఎస్పీని ఆయన కలిసి నేను దాని మీద ఒత్తిడి చేశా. అది వాళ్ళకు కూడా అంత చిక్కల. దానికి అప్పుడు కూడా ప్రయత్నం చేస్తాను. అంటే కొన్ని కక్షపూరితంగానే వ్యవహరిస్తారు. కక్షపూరితంగా కాకపోతే ఏముంది సార్? అంటే బేసిక్గానే అక్కడ ప్రజానికంలో ఎక్కువ కక్ష సాధింపు కావచ్చు, లేదంటే కక్ష కార్పణ్యాలు ఇలాంటివి అవన్నీ లోగడ పోయినాయి సార్, ఏమి లేవు, తగ్గిపోయింది. మీరు అట్లాంటిదేమి చేయలే శ్రీహరి గారి విషయంలో? అస్సలు లేదు, పొరపాటు కూడా. ఎందుకని మీ మీద అంతా, మీ మీద ఎందుకు ఫోకస్ అయింది? ఏం లేదు, వీళ్ళు చేసిన పని తప్ప వాళ్ళ టైంలో 3 సంవత్సరాల పాటు వాళ్ళ అబ్బాయిలు కానీ వాళ్ళు కానీ ఎవరో మాట్లాడలే దాని గురించి. నేను కూడా తిరిగా దాని గురించి నేను పట్టించుకోమని చెప్పా. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వానికి ఎలక్షన్ వచ్చిందో ఆ ఎలక్షన్ దగ్గర నుంచి తప్ప అంతకుముందు ఎక్కడ మాట్లాడారు వాళ్ళు? ఎలక్షన్ టైంలోనే మొదలుపెట్టారు వాళ్ళు కావాలని చెప్పి. నా మీద నన్ను అన్పాపులర్ చేయడం కోసం మొదలెడుతుంది తప్ప ఇంకేం లేదు. శ్రీహరి గారితో అసలు ఆ హత్య కేసు ఆ టైం అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఆ టైంలో ఆయనతో ఎట్లాంటి సంబంధం ఉంది? సార్ ఆయన నాతో బాగా ఉంటాడు, ఆయనతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. కొంతకాలం వ్యాపార భాగస్వామ్యం, ఆ వ్యాపారం క్లోజ్ అయిపోయి చాలా ఏళ్ళు అయిపోయింది. ఆర్థిక లావాదేవీలు సింగిల్ పైసా కూడా మాకు లేదు. ఒకరోజు శ్రీహరిరావు గారు నాకు ఫోన్ చేసి, రమేష్ గారు డ్రైవర్ ఉండారా అని అడిగాడు మిమ్మల్ని. ఆఫీస్లో కూర్చుండా. డ్రైవర్ లేదు సార్ అన్న. రాలేదండి, వాళ్ళు ఇద్దరు కొట్టారన్న. ఫోన్ పెట్టి సార్ గొంతు ఏంటో తేడాగా ఉండి మళ్ళీ ఫోన్ చేసి, ఏం డాక్టర్ గారు డ్రైవర్ని అడిగి ఏమైందన్న? హార్ట్ అటాక్ అండి అన్నాడు. ఎవరికంటే నాకే అన్నాడు. రెండో మాట మాట్లాడకుండా ఫోన్ పెట్టేసి నేను వెంటనే
కారు తీసుకుని నేనే డ్రైవ్ చేసుకుని వెళ్ళి రెండంటే మా మిస్సెస్కి అలా చెప్పానండి, బట్టలు అవి సర్దుతున్నారు, ఒక అరగంటలో బయలుదేరదాం. అరగంటలో వెనకాల కారులో వస్తారులే అని చెప్పి ఆయన ఎక్కించేసుకుని దానికి కావాల్సిన ట్యాబ్లెట్స్ ఏమైనా ఉంటుంది పెట్టుకోమని చెప్పి బయలుదేరితే మా ఫ్రెండ్, మా పార్ట్నర్ కూడా కిషోర్ అని అతను కనపడితే అతను కూడా ఎక్కించుకున్నాను దారిలో. విజయవాడ కట్ట రోడ్డు సరిలేదు, అప్పుడు కట్ట రోడ్డు వేయాల, తార్ రోడ్డు వేయాల, కట్ట సరిలేదు. ముందెళ్ళటం కోసం అని చెప్పి ఆ కట్టమ్మట రోడ్డు అమ్మటి వచ్చి మళ్ళీ విజయవాడకు ఒక పావుగంట దూరంలో మళ్ళీ పెయిన్ వచ్చిందండి అన్నారు. ట్యాబ్లెట్స్ ఉన్నాయంటే ఉన్నాయో తీసుకున్నాను. తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చి వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వచ్చేదాకా రాత్రి 11 దాకా హాస్పిటల్లో ఉండి సేఫ్ అయిన తర్వాత నేను బయలుదేరాను. శ్రీహరి రావుకి నాకు అటువంటి మంచి సంబంధం. ఒకవేళ ఆ రోజు హత్య చేసేటప్పుడు ఎవరన్నా ఏమాత్రం అవకాశం ఉందా మొట్టమొదటి ఫోన్ నాకే చేసేవారు, రమేష్ గారు నాకు ఇబ్బంది ఉందని. అంత సన్నిహితంగా ఉన్నాం తప్ప మా మధ్యలో ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ ఇంకోటి కానీ మా దగ్గర లేదు. మీరు గెస్ చేసింది ఏంటి, ఎట్లా జరిగింది అంటారు? అది రకరకాల రూమర్స్ ఉన్నాయి సార్. అది మీరు గెస్ చేస్తారు కదా. అంటే మేము మొట్టమొదటి మాత్రం దొంగలే అనుకున్నాం, దొంగతనానికి వచ్చింది అనుకున్నాం. ఇక రకరకాల రూమర్ నేను చెప్పడం కూడా బాగుండదు. అది ఎంక్వైరీ చేయని పోలీస్ మీద మాత్రం నేను ఒత్తిడి తీసుకొచ్చిన వాటి మాత్రం వాస్తవం. ఇప్పుడు కాదు, అధికారంలో ఉండగానే డిఎస్పీ ట్రాన్స్ఫర్ అప్పుడు మీరు అన్నీ చేశారు కానీ శ్రీహరి గారు హత్య కేసు తేల్చుకోవడం మీరు వెళ్ళిపోతున్నారు, నాకు అది బాధగా ఉందని చెప్పి పబ్లిక్ మీటింగ్లో ఆయన ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు గెట్ టుగెదర్లకు అందరూ క్యాయించుకున్నారు, దాంట్లో కూడా మాట్లాడారు. అది చాలా ఇబ్బందికరమైంది వాళ్ళకి కూడా, అది తేలకుండా ఉండని తేల్చమని నా వాదన కూడా. పోలీసులు ఎంతవరకు వచ్చారు ఆ విచారణలో? అప్పుడున్న కేసు స్టడీ వాళ్ళు ఇక్కడ బీహార్ కూడా వెళ్ళి వచ్చారు సార్, బీహార్ వెళ్ళి వచ్చారు, బయటికి వెళ్ళి వచ్చారు, ఎక్కడి నుంచైనా బయట నుంచి వచ్చారు. అంతకుముందు ఒక నెల రోజుల ముందు 2 నెలల 5-6 నెలల ముందు ఒకడు ఇంట్లో దూరడానికి ప్రయత్నం చేశాడు. 5-6 నెలల ముందు ఇంట్లో దూరడానికి ప్రయత్నం చేశాడు. అది సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంది. అది ఎప్పుడు బయటకు వచ్చింది, దీని తర్వాత బయటకు వచ్చింది. ఆ సీసీ కెమెరాలో రికార్డు నేను పోలీసుని అడిగి అప్పుడు ఎందుకు చేయలేదంటే కొంత లక్క వెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్బాయి వద్దన్నారని, అందుకని ఆగిపోయామని చెప్పారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంతవరకు కొంత లక్క వెళ్ళిన తర్వాత అందరూ ఎంక్వైరీ చేద్దామంటే అది వదిలే, దాన్ని వదిలేయండి అన్నాడు వాళ్ళ అబ్బాయి. అప్పుడు వదిలేసామండి అని అన్నారు. అది మీ మెడకు చుట్టుకునే అంశం మీద లేదంటే మెడకు చుట్టాలనే విధానం? మెడకు చుట్టాలని రాజకీయ కోణం తప్ప నా మీద ఏం లేదు సార్. నన్ను ఎవరిని అడిగినా నియోజకవర్గం చెప్తాను, నేను గొడవలు పండించేవాడిని పడేవాడిని. ఫ్యాక్షన్ రూపుమాపడానికి ప్రయత్నం చేసి 100కి 100 పాళ్ళు. వేణుగోపాలపురం అనే ఒక ఊరిలో 7 మర్డర్లు జరిగినాయి. ఆ రోజు నేను వైఎస్ఆర్సీపీలోనూ లేకపోతే ఓట్ల పార్టీలో ఉండేది, కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి నా పని వ్యాపారం నేను చేసుకున్నాను. అటువంటి ఊరంతా నాశనం అయిపోతుందని చెప్పి అందరిని కూర్చోబెట్టి అప్పుడు సనకా చూటే గారిని బిచ్చుకోడ గారి అబ్బాయి కూడా ఉన్నాడు, మేము అందరం కలిసి తిరిగి సంవత్సరం పాటు తిరిగి ఆ ఊర్లో రాజీ చేసి కలెక్టర్ గారిని ఎస్పీని తీసుకొచ్చి శిక్షలు పడి ఊరు నాశనం అయిపోద్ది, కుటుంబాలు పోతాయని చెప్పి వాళ్ళందరినీ రాజీ చేసి చేసాం. అట్లాగే స్వర్ణగొందు అనే ఊరిలో పెషనన్ కమ్యూనిటీ ఊరు, ఇది కూడా అదే. అక్కడ బాంబులు వేసుకుంటానికి కత్తులు పెట్టుకుని నరుక్కుంటారు రెడీ అయితే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఆ బాంబులు కత్తులు తీసి పారించి అక్కడ రాజీ చేసాం. ఎక్కడ ఇబ్బంది జరుగుతున్నా గొడవలు జరుగుతున్నా దాంట్లో మా పాత్ర ఏంటంటే రాజీ చేయడం, గొడవలు లేకుండా చేయడం. అది పోలీసుకు కూడా తెలుసు, ఎక్కడ అటువంటి గొడవలు జరగలేదు. ఏదన్నా నలుగురిని తన్నుకుపోవచ్చు, నా ఎమ్మటి వస్తారు, ఈ గొడవలు పడితే ఆ గొడవలో మనం క్యాష్ వేసుకోవచ్చు అనే ఆలోచన నేను ఎప్పుడూ చేయలేదు. అది నా వ్యతిరేక పార్టీ వాళ్ళకు కూడా అందరికీ తెలిసిన విషయం. ఆ విషయం తెలుసా? అందరికీ తెలుసు ఆ విషయం. నేను ఈ శ్రీహరి గారితో ఏమన్నా ఆర్థిక లావాదేవీలు ఏమన్నా తేడాలు వచ్చినాయి? ఆర్థిక లావాదేవీలు బయట కూడా ఎవరికి డబ్బులు ఇచ్చే మనిషి కాదు సార్ ఆయన. బయట ఎవరికైనా అప్పులు ఇచ్చి వసూలు చేసుకునే ఆ మనిషి కూడా కాదు. ఎక్కడన్నా ఒక 100 రూపాయలు పెట్టి ట్యాబ్లెట్స్ కొందరనుకో, ఒక 5 రూపాయలు తగ్గితే ఆ ట్యాబ్లెట్ కట్ చేసుకుని ఇస్తారు తప్ప ఆయన ఎక్కడ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవడం అంతే, అంతకు మించి కాదు. అసలు పొరపాటు కూడా ఇప్పుడు ఆ కుటుంబంతో మీకు ఎట్లాంటి రిలేషన్ ఉంది? ఇప్పుడు ఏం లేదు, అంతకుముందు బాగానే. ఈ కూటమి ఎలక్షన్ వచ్చిన తర్వాత కొంచెం తేడాగా ఉన్నారు తప్ప అంతకుముందు వరకు ఎప్పుడు ఏ తేడా లేదు. సంవత్సరకాలకి క్యాకేసే వాళ్ళు వెళ్ళేవాళ్ళు మాట్లాడతారు. నమ్ముతున్నారో వాళ్ళు? అది ఎందుకు నమ్ముతున్నారో ఏంటో లోతుగా జనానికే తెలియాలి. ఆ విషయంలో చాలా చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది, చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది. అంత బాగా ఉండే మనిషిని నా మీద అటువంటి ఎందుకంటే రాజకీయాల మూలంగానే, రాజకీయాలు అంటే ఎంత చండాలంగా ఉంటాయా అనిపిస్తుంది. అంతేగాని దాంట్లో అసలు మీ పాత్ర అసలు ఏమి గుండు చూడంత పాత్ర కూడా ఏమి లేదు. మీరైతే సిబిసిఐడిని పూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నారు. సిబిసిఐడినే కాదు, నేను నార్కోస్ టెస్ట్కి రెడీ అని చెప్పి చాలా కాలం అని చెప్పి 1 సంవత్సరం పైన అయింది.
నేను దానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా హత్య బయటికి తీస్తాం అనేది చాలా అవసరం. ఊళ్ళల్లో అటువంటి పనులు జరగడం అనేది చాలా దుర్మార్గమైన పని. ఇప్పుడున్న మీ షాడో ఎమ్మెల్యే గతంలో పేరు అలా పెట్టిన మీ స్నేహితులు కావచ్చు, మీకు అనుచరులు కావచ్చు, వాళ్ళతో కూడా మీకు ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. నాకేం ఇబ్బందులు ఏమి లేవు సార్. ఆయన కూడా ఏంటంటే వ్యాపారం చేసుకునేటప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఇంకో పార్ట్నర్ ఎదుగుదాం ఉన్నట్టుగానే ఆయన కూడా ఇక రాజకీయాలు ఎదుగుదామని అనుకుంటున్నానని నాతో చెప్పాడు. తప్పేముంది అన్నా నేను అంతే. ఆయనతో నాకేమి ఇబ్బంది పడతాయి. మీ స్ట్రైట్నెస్ కూడా ఈ కొంతవరకు ఇబ్బందికరంగా అయి ఉండొచ్చు. నాకు అటువంటి మనుషులు నన్ను షాడో ఎమ్మెల్యే అని అంత ఆయన లేకపోతే కుర్చీ కదలదని చెప్పినప్పుడు కూడా అటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు. నాకు 6 మండలాల్లో 6 ఉంటారు రైతు అనుకున్నాను. ఎందుకంటే పని సులభంగా ఉంటుంది, చేసే పని నిజంగానే అట్టగా ఉండేవాడు. దాంట్లో అనుమానం ప్రతి పనిలోనూ బాధ్యతగా ఉండేవాడు. అలా ఉండేవాడు కానీ ఇవాళ లేదు. అది దాని గురించి కూడా ఎక్కువ కూడా ఓకే, రైట్. ఇది మళ్ళీ మధ్య మీడియాలో వార్తలు రావడం, మీరు తెలుగుదేశంలోకి వెళ్ళడానికి కూడా ఆపడానికి కూడా ఈ కేసు ఒకటి కారణం అని చెప్పి అసలు పొరపాటును కూడా నేను చెప్తున్నా కదా. అందులో ఏం రహస్యం కాదు. పార్టీలు మారటం రహస్యం కాదు. ప్రజల మధ్య ప్రజలతో కలిసి చేయాల్సిన పని. అటువంటి ఆలోచన నేను లేను. నేను చాలాసార్లు చెప్పా. వాళ్ళు ఏదన్నా నేను చెప్పిన బుద్ధప్రసాద్ గారికి ఏమన్నా భయం ఉందేమో నాకు తర్వాత తప్ప నేను అసలు అటువంటి ఆలోచనే లేను. ఇప్పుడు ఈ వయసులో నేను పార్టీలు మారి అధికారం కోసం ఎందుకు ఎలక్షన్ ముందే అడిగారు నన్ను. ఎలక్షన్ ముందే అడిగారు. నేను రానని చెప్పేసి దాంట్లో అనుమానం. మీరు రానని మీరు కరాఖండికి చెప్పేది దాంట్లో అనుమానం. మీకైతే శ్రీహరి గారి డాక్టర్ గారి హత్య కేసు సంబంధించి అసలు ఏం లేదు. కించెత్తు ఎంట్రుకు వచ్చే సంబంధం కూడా మాకు అంటే ఆధారాలు తుడిపేశారా లేదంటే ఆధారాలు తుడపడం నాకేం సంబంధం లేదంటే అంటే కనీసం మరి వాళ్ళని ఎందుకు నిందితులు మనం ఇవాళ అది పోలీస్ చేయాల్సిన పని, సిఐడి చేయాల్సిన పని, సిబిఐ చేయాల్సిన పని. నేను కూడా అంటున్నా కదా దాన్ని చేయమని. మీరు దాన్ని అన్నిటికీ సిద్ధంగానే ఉన్నారు. 100కి 100 రూపాయలు. 100కి 100 రూపాయలు. ఎందుకు అంత కాన్ఫిడెంట్ అంటే ఎట్లాగా? నాకేం సంబంధం లేదు కనుక నేను కాన్ఫిడెన్స్తో ఉంటా. నాకేం సంబంధం దాంట్లో నేను చెప్తున్నా కదా. శ్రీహరి గారు ఈ ఒక్క కేసు ఇంకా వేరే విషయాల్లో కూడా మిమ్మల్ని నేను ఇబ్బంది పెడతాను. నాకు ఇష్టం ఇబ్బంది పెట్టే పని. అవ్వనగడ్డ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చిన్న ఎఫ్ఐఆర్ కూడా అడ్డగోలుగా కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎవరి మీద కక్ష సాధింపు చర్యగా మీరు చేయాలి. ఇవాళ మీరు నన్ను తెలుగుదేశం వాళ్ళని బుద్ధప్రసాద్ గారిని కాకోకుండా ఎవరిని అడిగినా నా సంగతి చెప్తాను. ఎవరిని అసలు మీరు ఇబ్బంది పెట్టడం? ఎవరిని ఇబ్బంది పెట్టి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పెట్టడం. అంటే ఏమైనా ఉంటే విమర్శల రూపంలో కానీ విమర్శ ఉండ సంగతి మాట్లాడుతూ ఓపెన్గానే మాట్లాడతా. ఉండ సంగతి ఓపెన్గానే మాట్లాడతా. గవర్నమెంట్ వచ్చింది, 18 నెలల కాలం అయింది, సంక్షేమం సూపర్ 6 అని చెప్పి ఓ పక్కన డెవలప్మెంట్ అని చెప్పి అది ఎంతవరకు జరుగుతుంది? ఏం సార్ సూపర్ 6? మీరు చెప్పినట్టుగా 19 ఏళ్ళు వచ్చిన ప్రతి మహిళకి 1500 ఇస్తాను ఇచ్చారా? నిరుద్యోగ భృతిని ఇచ్చారా? ఎన్నో ఉద్యోగాలను ఇచ్చారా? మీరు జగనన్న ఇల్లు అని చెప్పి కాలనీలో ఒక 1400 పైన 1500 ఇచ్చారు. వాటికి మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించారు? మౌలిక సదుపాయాలు చేస్తున్నాం సార్. చేస్తా ఉంది కానీ కొన్నిసార్లు గవర్నమెంట్ మారింది. చేయకుండా ఏమీ లేదు. చాలా మౌలిక సదుపాయాలు అయిపోయింది. చల్లపాలు చూడండి ఎట్లా ఉంటుందో. అంటే అప్పుడు ఆయన మిసైల్ సంబంధించి టెస్టింగ్ సెంటర్ మిసైల్ టెస్ట్ ఆయనకి ఏంటంటే సంబంధం? ఆయన వచ్చిన దాన్ని పేరు చెప్పుకుంటాం తప్ప ఆయనకి ఏంటి సంబంధం? ఆయన ఎవరో రెడ్డి గారు ఉన్నాడు దాంట్లో. ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారితో పాటు కొడుకు అల్లుడికి పనులు అప్పచెప్తున్నారు. మీ హయాంలో మీ కొడుకు, ఇప్పుడు వీళ్ళ హయాంలో వీళ్ళ కొడుకు అల్లుడా? నన్ను అడిగితే కదా పబ్లిక్ని అడగని చెప్తారు. పబ్లిక్ ఏ స్టేజ్కి కడక మా కొడుకుని ఎక్కడ ఎక్కించారు. ఇవాళ మొత్తం ఓపెనింగ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్నీ ఓపెన్ చేసేది కొడుకుతో చేస్తాడు. ఎక్కడ నా కొడుకు అటువంటి పని చేయలేదు. ఇప్పుడు కోడి పందాలు వేసినా సరే అవినీతికి సంబంధించి ఇసుక మైనింగ్ ఇట్లాంటి మీరు చెప్పినవన్నీ ఆ విషయంలో ఎవరు ముందుకు వస్తున్నా సరే అలాంటి లేదు, ఎవరికైనా చెప్పమన్నా సరే ఖచ్చితంగా మాట్లాడతాడు. తోళ్ళు తీసేస్తా, తాట తీసేస్తా అధికారులు అని చెప్తాడు. జరిగేదంతా ఈయన ఎలాగనే మొత్తం జరుగుతుంది. ఎంతంత గుట్లు ఉన్నాయో ఇక్కడ తోలుతున్నారు ఏంటో చూపిస్తాను. అంటే ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏ రకమైన మంచి జరగలేదంటారు? సరే 100కి 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పోల్చుకున్నప్పుడు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుందని కామన్ నమ్ముతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి అనుమతులు రావట్లేదు, లేదంటే ఈయన పర్యటనలో ఎంత కావాలని జనాన్ని పోగు చేసి ఒక విధ్వంసకర వాతావరణం, లేదంటే రౌడీజంగా మనుషులు చావులకు కూడా కారణమవుతున్నారు. సార్ మీరు కూటమి ప్రభుత్వం చెప్పే మాటలు నమ్ముతున్నారా, వాస్తవాలు మీరు గ్రహిస్తున్నారా? ఇప్పుడు రైతు ఇబ్బందులు ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, పలకరించాల్సిన అవసరం. ఇంట్లో కూర్చున్నారంటే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.